ఈరోజు దివ్యాంగుల పట్ల కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉచిత బస్సు ప్రయాణ పథకం. మరి ఈ పథకాన్ని ఎమ్మెల్యేలు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు రిబ్బన్ కట్ చేసి ఈరోజు దివ్యాంగులను గుర్తించిన ప్రభుత్వమే దోపిడీ ఉంది, తెలుగుదేశం నాయకులు అందుబాటులో లేరు ఇట్లా అని చెప్పి మాట చెప్పండి. సంగతి వద్దు, రాష్ట్రంలో ఆర్థిక మంత్రి అన్నాడు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు నేను అడుగుతున్నా. గత ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక మంత్రి వర్యులు కావచ్చు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, 1,000 రూపాయలు పెన్షన్లు పెంచడానికి 5 సంవత్సరాలు 5 పల్టీలు కొట్టారు. 250 రూపాయలు ఇస్తామని చెప్పి 1 సంవత్సరానికి నామం పెట్టారు. ఈ రోజు కనీసం 1,000 రూపాయలు ఇవ్వాలని మీరు తల్లికి వందనం ఎంతమంది తల్లులుంటే అంతమంది తల్లుల ఖాతాలో డబ్బులేసి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయల పెన్షన్లు పెంచి, అదేవిధంగా స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ఇచ్చి, ఈ రోజు దివ్యాంగులకు ఎవరైతే ఉన్నారో అడగకపోయినా ఇచ్చిన హామీని నెరవేరుస్తూ కొన్ని లక్షల మందికి సహాయకులకు కూడా సహాయం చేస్తూ, దీపం పథకం కింద ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి గాజులు తిన్న ప్రాజెక్టు ఆర్టీఎస్ రైట్ కెనాల్ మొన్న ఎమ్మెగనూరులో కాలు పెట్టిన తర్వాత చంద్రబాబు గారు చెప్పినటువంటి ఇరిగేషన్ పథకాలన్నీ చూస్తే ఒకసారి మరి దేనికి సమాధానం మీరు చెప్పాలి? గత ప్రభుత్వంలో మీరున్నప్పుడు జీడీపీ పేరు మీద 1 టీఎంసీ అని చెప్పి మట్టి పనులు చేసుకుని గేట్లు కూడా పెట్టకుండా పోయిన చరిత్ర మీరు మాట్లాడితే ఎట్లా? ఈ రోజు ఎక్కడ చూసినా ఇప్పుడు చూస్తున్నారు, కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు వేసినటువంటి రోడ్డు మళ్లీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక మోహన్ రెడ్డి కొడుకుగా చంద్రబాబు గారి ఆశీర్వాదంతో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో, లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి మాలపల్లికి వేసినటువంటి రోడ్డు ఒక చరిత్ర. మీరు ఈ రోజు అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి మాట్లాడి ఏమీ జరగలేదంటే మీరు ఇదే భ్రమలో ఉండండి. ప్రజలు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు 11 సీట్లు ఇచ్చి. రానున్న రోజుల్లో పాపం మళ్లీ పాదయాత్ర అంటున్నారు. పాదయాత్రలో ఏం చెప్తారు జగన్? నేను సూటిగా అడుగుతున్నా, మళ్లీ ల్యాండ్ టైటిల్ తెస్తానని చెప్తారా? లేకపోతే మళ్లీ ఉద్యోగస్తులకు సిపిఎస్ రద్దు చేస్తానని మోసం చేస్తావా? అదే రకంగా అవ్వలకు తాతలకు 1000 రూపాయలు ఇచ్చి పెన్షన్లు పెంచుతానని చెప్పి పంగనామాలు పెడతావా? లేకపోతే రెవెన్యూ రికార్డులో పాస్బుక్ల్లో మళ్ళీ నీ ఫోటో వేసుకుంటానని చెప్తావా? ఏం చెప్పి మీరు పాదయాత్ర చేస్తారు? మీరు పాదయాత్ర చేసి ప్రజల దగ్గరకు వచ్చిన తర్వాత మీకు ఆ రోజు ఇచ్చినటువంటి ఆశీర్వాదమే 151 సీట్ల నుంచి 11 సీట్లు. మళ్లీ రానున్న రోజుల్లో మీరు మళ్లీ ఇదే డ్రామాలు ఆడతామంటే ప్రజలు పిచ్చోళ్లు గారు, ముఖ్యంగా రాయలసీమ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీరు ఆడినటువంటి డ్రామాలన్నీ గమనించారు. నీళ్ల మీద రాజకీయాలు, ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే న్యాయ రాజధాని ఇస్తానని చెప్పి 3 రాజధానులని చెప్పి కర్నూలు పంగనామం పెట్టిన తీరు, ఇవన్నీ మీరు చేసినటువంటి మోసాలన్నీ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. రానున్న రోజుల్లో ఈరోజు సంక్షేమ అభివృద్ధిలో పల్లెలు ఈరోజు గర్వంగా చెబుతున్నాం. మార్చి ఎండాకాలంలో మా గాజులు తిన్న ప్రాజెక్టులో ఈరోజు నిండు కుండలాగా నీళ్లు నిలబెట్టాం. చెరువుల్లో నీళ్లున్నాయి. 5 ఏళ్లలో ఏ రోజైనా మీరు ఒక చుక్క నీళ్లు నింపగలిగారా? మీరు ఈరోజు రాయలసీమ మీద, మా ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు వల్లించడం మీరు మాట్లాడే డ్రామా మాటలు నమ్మే స్థితిలో ఎవరు లేరు తెలియజేస్తున్నారు.